హలో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు 1 అక్టోబర్ 2024 నుండి ఎల్ఐసి వారు కొత్త పాలసీలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనీ బ్యాక్ పాలసీ కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఈ మనీ బ్యాక్ పాలసీ ప్లాన్ 720. ఈ పాలసీలో ఏంటంటే ప్రతి 5 yearsకి ఒకసారి మనకు డబ్బులు రిటర్న్ వస్తూ ఉంటాయి. తర్వాత పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ డబ్బులు బోనస్ కలిపి ఇవ్వటం జరుగుతుంది. ఈ పాలసీ ముఖ్యంగా వ్యాపారం చేసుకునే వాళ్లకు, మనీ రొటేషన్ చేసుకునే వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. మధ్య మధ్యలో డబ్బులు అవసరం ఉంటాయి, వాళ్ళకు కూడా ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుంది. ఈ పాలసీ ఏంటంటే ఒక 5 years కట్టిన తర్వాత ఒకవేళ డబ్బులు షార్టేజ్ ఉన్నా కానీ ఆ వచ్చే 5 years డబ్బులతోటి రెన్యువల్స్ కట్టుకునే అవకాశం కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి ఈ పాలసీ తీసుకుంటే పాలసీ ల్యాప్స్ అయ్యే ఛాన్సే ఉండదు. ఫ్రెండ్స్, మరి ఈ పాలసీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, పాలసీ తీసుకోవడానికి అర్హత తెలుసుకుందాం. దీంట్లో కనీస వయస్సు 13 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 50 సంవత్సరములు. అయితే పాలసీ టర్మ్ చూసినట్లయితే 20 సంవత్సరాలు. డబ్బులు కట్టడం 20 సంవత్సరాలు ఉండదు. ప్రీమియం పేయింగ్ టర్మ్ మాత్రం, ప్రీమియం కట్టవలసిన సంవత్సరాలు మాత్రం 15 సంవత్సరాలే. 15 సంవత్సరాలు కట్టి ఒక 5 years కట్టకుండా ఉండాలా. ఆ తర్వాత మొత్తం మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి. దీంట్లో కనీస బీమా మొత్తం చూసినట్లయితే 2 లక్షలు ఉంది ఫ్రెండ్స్. 2 లక్షలతోటి స్టార్ట్. గరిష్ట బీమా మొత్తం ఇంకా లిమిట్ లేదు, ఎంతైనా తీసుకోవచ్చు. గరిష్ట బీమా మొత్తం మన ఇన్కమ్ని బట్టి, హెల్త్ని బట్టి, ఏజ్ని బట్టి మన ఎన్ని కోట్లకైనా మనం ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంది. ఈ పాలసీ ఒక ఉదాహరణ ద్వారా మనం ఈ పాలసీ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సపోజ్ వయస్సు 30 సంవత్సరాలు అనుకుందాం. బీమా మొత్తం 10 లక్షలు. పాలసీ టర్మ్ చూసినట్లయితే 20 సంవత్సరాలు. అంటే పీపీటీ 20 సంవత్సరాలు టర్మ్ అయితే డబ్బులు కట్టడం మాత్రం 15 సంవత్సరాలే. 15 సంవత్సరాలకు మరి పాలసీ ప్రీమియం సంవత్సరానికి 77,409 ప్లస్ జిఎస్టీ పడుతుంది. వయస్సు 30 years తీసుకున్నాం కదా, మనం పేమెంట్ చేయాల్సింది 15 years. ఆ తర్వాత 5 years నో పేమెంట్, కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత మనకు మెచ్యూరిటీ వస్తుంది. దీంట్లో లాభాలు ఏందో మనం చూద్దాం. దీంట్లో 5 yearsకి ఒకసారి, 5 yearsకు 10 years, 10th yearలో 15th yearలో మనకు డబ్బులు రిటర్న్ వస్తాయి. ఆ రిటర్న్ డబ్బులు ఎన్ని వస్తాయంటే 5 yearsకి ఒకసారి, 5th yearలో, 10th yearలో, 15 yearsలో 20% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్. అంటే 2 లక్షల పాలసీకి 40,000. అలాగనే 10th yearలో మళ్ళీ 20% ఆఫ్ బేసిక్ సమ్ ఎష్యూర్డ్. 15th yearలో మళ్ళీ 20% ఆఫ్ బేసిక్ సమ్ ఎష్యూర్డ్. 2 లక్షలు. ఇప్పుడు 10 lakhs పాలసీ అనుకున్నాం కాబట్టి 20% అంటే 2 లక్షలు, 2 లక్షలు, 2 లక్షలు వస్తాయి. ఎప్పుడు 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు, 15వ సంవత్సరంలో మనకు మధ్యలో డబ్బులు వస్తాయి. ఇవి కట్టాల్సిన అవసరం ఉండదు. మనీ బ్యాక్ అన్నమాట ఇది. దీన్ని సర్వైవల్ బెనిఫిట్ అని కూడా అంటాం. ఇది కట్టాల్సిన అవసరం ఉండదు. దీంట్లో మరి మెచ్యూరిటీ అప్పుడు డబ్బులు ఎన్ని వస్తాయని చూసినట్లయితే 4 లక్షలు సమ్ ఎష్యూర్డ్. ఎందుకంటే మనం 60% ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి 40%, 4 లక్షలు వస్తాయి. బోనస్ చూస్తే ఇప్పుడు నడుస్తున్న బోనస్ని బట్టి చూస్తే 36 రూపాయలు ఉంది. 7,20,000 రూపాయలు బోనస్ వస్తుంది. ఎఫ్ఏబి ఫైనల్ ఎడిషన్ బోనస్ 40,000 వస్తుంది. టోటల్గా రిటర్న్స్ చూసినట్లయితే 11,60,000 వచ్చే అవకాశం ఈ పాలసీలో ఉంది. మధ్యలో వచ్చిన డబ్బులు కాకుండా 11,60,000. అంటే మధ్యలో వచ్చిన 6 లక్షలు ప్లస్ ఈ కలుపుకుంటే 17,60,000 రూపాయలు అవుతుంది. ఒకవేళ ఇది పాలసీదారుడు బతికి ఉన్నట్లయితే తీసుకునే డబ్బులు, ఒకవేళ పాలసీదారుడు మధ్యలో చనిపోతే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ ద్వారానే మనం తెలుసుకుందాం. ఏజ్ 30 years అనుకున్నాం కదా మామూలుగానే. అయితే మధ్యలో డెత్ జరిగిందనుకోండి, ఒక 8 సంవత్సరాల తర్వాత, పాలసీ తీసుకున్న 8 సంవత్సరాల తర్వాత డెత్ జరిగిందనుకోండి. పాలసీ పూర్తయితే మెచ్యూరిటీ వస్తుంది, కానీ డెత్ జరిగింది ఇక్కడ 8 years తర్వాత. అప్పుడు డబ్బులు ఎన్ని వస్తాయి? అప్పుడు 8 years తర్వాత ఎన్ని డబ్బులు వస్తాయంటే బీమా మొత్తం ప్లస్ అప్పటి వరకు కలిసిన బోనస్, అంటే 10 లక్షలు అప్పటి వరకు కలిసిన బోనస్ కలిపి ఇస్తారు. అయితే సమ్ ఎష్యూర్డ్ ఆన్ డెత్, మనం సమ్ ఎష్యూర్డ్
డెత్ బెనిఫిట్ ఎంత ఏది ఎక్కువైతే అది ఇవ్వడం జరుగుతుంది ఈ రెండిట్లో. ఒకటేంటంటే 125% ఆఫ్ సమ్ ఇష్యూడ్, ఒకటి 7 times ఆఫ్ మనం సంవత్సరానికి ఒకసారి డబ్బులు కడతాం కదా అది. దాంట్లో రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది. దీంట్లో రెండింటిలో ఎక్కువ ఏమవుతుంది, 125%, 12,50,000 ఎక్కువ అవుతుంది. ప్లస్ బోనస్ 8 సంవత్సరాలకు 2,88,000 రూపాయలు కలుస్తుంది. టోటల్గా 15,38,000 రూపాయలు వాళ్ళ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మధ్యలో ఎస్బీ ఇస్తారు కదా, ఆ ఎస్బీకు కట్ చేయకుండా ఇస్తారు ఫ్రెండ్స్. ఇవి మధ్యలో 5 years 10 years తర్వాత డబ్బులు వస్తాయి కదా, ఒకవేళ మధ్యలో చనిపోతే అవి కట్ చేయకుండా ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో మనం కొన్ని రైడర్స్ కూడా కలపవచ్చు ఈ పాలసీ తీసుకునేటప్పుడు. అయితే దీనికి మనం ఎక్స్ట్రాగా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే యాక్సిడెంట్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్, రెండోది యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, టర్మ్ అష్యూరెన్స్ రైడర్. ఈ 3 కూడా మనం కావాలంటే తీసుకోవచ్చు ఎక్స్ట్రా ప్రీమియం కట్టి. ఇంకా లోన్ అర్హత చూసినట్లయితే ఒక సంవత్సరం ప్రీమియం కట్టిన తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు. సరెండర్ కూడా ఒక సంవత్సరం తర్వాత చేసుకోవచ్చు. ఇక విధి లేని అవసరాలు వస్తే తీసుకోవచ్చు. పాలసీ కట్టే విధానం చూసినట్లయితే ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీలో నాచ్ ఉంటుంది, శాలరీ సేవింగ్ ఉంటుంది. మరి నాచ్ తీసుకున్నట్లయితే బ్యాంక్ నుంచి పేమెంట్ అయినట్టు మంత్లీ తీసుకోవాలనుకుంటే 3 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి ఉంటుంది ఈ పాలసీలో. ఇక గ్రేస్ ప్రీమియం ఆప్షన్, దీంట్లో రెన్యువల్ డబ్బులు కట్టవలసిన తేదీ నుండి లేటు ఫీజు లేకుండా కొన్ని రోజులు ఇవ్వబడుతుంది. దీన్ని గ్రేస్ పీరియడ్ అంటాం, ప్రీమియం ఆప్షన్ అంటాం. అదేంటో ఎట్లా అంటే ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీకి 30 రోజుల వరకు, డ్యూ డేట్ నుంచి 30 రోజుల వరకు లేట్ ఫీ లేకుండా తీసుకుంటారు. మంత్లీ అయితే 15 రోజుల వరకు మనం లేట్ ఫీజు లేకుండా తీసుకోవడం జరుగుతుంది. మధ్యలో పాలసీ కట్టలేని పరిస్థితి వస్తే పాలసీ ఆపేసి మళ్ళీ రెన్యువల్ కావాలనుకుంటే 5 సంవత్సరాల లోపు మళ్ళీ రెన్యువల్ కూడా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక బ్రహ్మాండమైన పాలసీ ఫ్రెండ్స్. మన మెయిన్గా ఉద్యోగస్తులకు, మనీ రొటేషన్ చేసుకునేటోళ్లకు, మధ్య